అందరికీ నమస్కారం. మొన్న కిషోర్ లేరా 18/6/2025 జగనన్న యాత్ర జరిగింది. ఆ యాత్రలో పాపసాని జయవర్ధన్ రెడ్డి అనే బాబు, అంటే మా బాబు చనిపోవడం జరిగింది. ఆ బాబుకి 28 సంవత్సరాలు. జగనన్న రెడ్డి పిచ్చి ప్రేమ అండి. ఆ ప్రేమతో ఆయన చూసిన ఉద్రేకానికి లోనయ్యి అలసట వచ్చి పక్కకెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు సేద తీర్చుకున్న తర్వాత మళ్ళీ జగనన్న దగ్గరికి వచ్చేకల్లా మళ్ళీ జగనన్న చూడటానికి లేచి ఉద్రేకానికి లోనయ్యి అక్కడ పడిపోయి ఆ బాబు గుండెకి చనిపోయాడండి. ఇది ఎవరి తప్పిదము కాదు, ఎవరి వల్ల ఏమి జరగలేదు. దీన్ని అనవసరంగా వేరే విధంగా కథనాలు రాయొద్దండి. దయచేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. మా బాబు చాలా మంచి వ్యక్తి అండి. అందరికి కూడా తల్లో నాకు లాగుండేవాడు. మా కుటుంబంలో ఒక 60-70 మంది ఉన్నారండి. అందరికి కూడా ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అంత మంచి పని పోగొట్టుకుని మా కుటుంబం శోక సముద్రంలో ఉన్నాం. ఇది జగనన్నకు తెలిసి ఈరోజు మమ్మల్ని జగనన్న పిలవడం జరిగింది. వెళ్ళి జగన్ గారిని కలిసాము. కలిస్తే ఏంటమ్మా ఏంటి ఎలా అని చెప్పేసి పరామర్శించేసి, మీరు అధైర్యపడవద్దు, మీకు కొడుకు లేని లోటు మేము తీరుస్తాము, నేనున్నాను, అబ్బాయి విజిల్స్ అన్ని ఫోటోలు చూశాను, నాకెంత ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉన్న కార్యకర్తను పోగొట్టడం నాకు చాలా బాధగా ఉందని అని ఓదార్చారు. అలానే భార్గవరెడ్డి అన్న మా సత్తెనపల్లి ఇన్ఛార్జ్ అండి, సమన్వయకర్త. మా బాబు విషయం జరిగిన కానించి లాస్ట్ వరకు కూడా ప్రతి విషయంలో మాకు అండగా ఉండి సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, ధైర్యం ఇస్తూ, ఓదారుస్తూ చాలా గొప్పగా మాకు అండగా నిలబడి ఉన్నాడు. అన్న కూడా జగనన్న దగ్గరికి వచ్చి కల్పించేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే మాకు ఓదార్చి, మీకున్నాము, మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేదు, మేము అండగా ఉన్నాం, పార్టీ అండగా ఉంటుంది, మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే భార్గవరెడ్డి అన్న, డాక్టర్ భార్గవరెడ్డి అన్న కలవండి, అది నా దృష్టికి తీసుకొస్తాడు, మీకు నేను ఏదైనా సరే చేసి పెడతాను, మీరు ధైర్యంగా ఉండండి, మీకు కొడుకు లేని లేటు నేను తీరుస్తాను అని ధైర్యం ఇచ్చి చాలా గొప్పగా ఓదార్చి హ్యాపీ చేశారండి.